వ్యాలంటైన్ డే వీక్ పేరుతో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తూ విద్యార్థులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తెలిపారు. వ్యాలంటైన్ డే వ్యతిరేకిస్తూ జనజాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థినులు కళ్లకు నల్ల బ్యాడ్జీలు కట్టుకుని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని ఆచరించే వాళ్లు పవిత్రమైన వివాహ బంధానికి విలువనిచ్చి భారతీయ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారన్నారు. ఇటువంటి సమయంలో విశాఖలో కూడా యథేచ్ఛగా పెద్ద పెద్ద హోటల్స్, పబ్బుల్లో విదేశీ విష సంస్కృతిని ప్రోత్సహిస్తూ వ్యాలంటైన్ డే జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేడుకలు జరుపుకునే వాళ్లు విచ్చలవిడితనానికి అలవాటు పడి విదేశాల్లో లాగా వివాహానికి విలువ లేకుండా అనేక మందితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎయిడ్స్ బారిన పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వ్యాలంటైన్స్ డే వేడుకలు ఫిబ్రవరి 7తో ప్రారంభమై ఫిబ్రవరి 21న బ్రేకప్ డేతో ముగుస్తున్నాయన్నారు. అంటే ఎంతమంది నచ్చితే అంతమందితో విచ్చలవిడిగా తిరగండి, జీవితాన్ని అనుభవించండి, ఇదే సెయింట్ వ్యాలంటైన్ యువతకిచ్చే సందేశం అని చెప్పారు. కార్యక్రమంలో జనజాగరణ సమితి నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్, సామాజిక కార్యకర్త శ్రీహరికృష్ణ, బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర కో కన్వీనర్ విజయశంకర్ ఫణీంద్ర, విశ్వ హిందూ పరిషత్ నగర సంఘటన కార్యదర్శి అజయ్ యాదవ్, హిందూ ధర్మ రక్షా సమితి నగర కార్యదర్శి వశిష్ఠ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కూడా యథేచ్ఛగా విదేశీ సంస్కృతిని ప్రోత్సహిస్తూ పెద్ద పెద్ద హోటల్స్, పబ్బుల్లో పెద్ద ఎత్తున వ్యాలంటైన్ డే వీక్ పేరుతో సెలబ్రేషన్స్ జరుపుకోవడం నిజంగా దురదృష్టకరం. ఈ విదేశీ విష సంస్కృతిని ప్రోత్సహించి యువతను, విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్నారు. భారతీయ సంస్కృతిని ఆచరించే వాళ్ళు వివాహ బంధానికి విలువనిచ్చి భారతీయ కుటుంబ వ్యవస్థను బలోపేతం కావడానికి పాటుపడుతున్నారు. వ్యాలంటైన్ డే జరుపుకునే వాళ్ళు విచ్చలవిడితనానికి అలవాటు పడి విదేశాల్లో లాగా వివాహానికి విలువ లేకుండా అనేక మందితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎయిడ్స్ బారిన పడే ప్రమాదం ఉంది. భారతీయ సంస్కృతిని ప్రోత్సహించే వాళ్లకు ఈరోజు నేను ఒకటే, భారతీయ సంస్కృతి మాత్రమే ఈ దేశంలో వ్యాలంటైన్ డే అనే పేరు వినపడకూడదు. వ్యాలంటైన్ డే వేడుకలు ఫిబ్రవరి 7వ తేదీ రోజ్ డేతో ప్రారంభమై ఫిబ్రవరి 21 బ్రేకప్ డేతో ముగుస్తున్నాయి. అంటే ఎంతమంది నచ్చితే అంతమందితో విచ్చలవిడిగా తిరిగి యువతను విచ్చలవిడిగా జీవితాన్ని అనుభవించాలన్నది సెయింట్ వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తి సందేశం. దీన్ని పూర్తిగా జనజాగరణ సమితి వ్యతిరేకిస్తుంది. భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడం కోసం పాకిస్తాన్లో లాగా మన దేశంలో కూడా వ్యాలంటైన్ డేను పూర్తిగా ప్రభుత్వమే నిషేధించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది.